రైతులు ఏం చేస్తారు చూడండి, కొంగ జపం చేపిస్తారు రైతులను. మొత్తానికి రైతులతోని ఒంటికాల మీద కొంగ జపం చేపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చూడండి ఇక్కడ, ఇగో మేము ఎందుకు అర్హులం కాదని కాగితాలు పెట్టుకొని గిట్లా అడగాలి. నేను ఏమంటా ఉన్నా, ఈ లైవ్ చూస్తున్న రైతులకు కూడా చెప్తా ఉన్నా, మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఎందుకంటే మీరందరూ హైదరాబాద్కు రావాలంటే, మీరందరూ సెక్రటేరియట్ పోవాలంటే, సీఎం ఇంటికాడ కూర్చోవాలంటే అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. కనీసం గ్రామాలలో అధికారులను లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళను అడగడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఏమైనా క్లారిటీ వస్తుంది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురా వస్తుంది. ఒక ఎమ్మెల్యే వస్తున్నట్టు ఒక 10 మంది రైతులు పోయి అడగాలి, ఏం సార్ ఏం పాపం చేసినాం సార్, మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసుడు తప్పైందా, ఓటేసుడు తప్పైందా, మరి మాకు ఎందుకు మాఫీ రాలే, మా పక్క పట్టడానికి ఎందుకు వచ్చిందని అడగడానికి రాలా, మనకి అడగాలి కదా. ఎక్కడో అక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇగో రైతులు చూడు, కొంగ జపం. ఒక మహిళా రైతు ఇగో ఒంటికాల మీద పడ్డది. అవ్వ కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది, కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు, ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, మిత్తి కట్టిన ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు, మిత్తికి తెచ్చి కట్టినాం. ఇబ్బంది పడతాను, నేను ముండరాలను. వాళ్ళ కుటుంబాన్ని 4 కుటుంబాన్ని ఎట్లా చదవాలి, నేను ఎట్లా 5 కుటుంబం ఎట్లా చేయాలి, నాకు రుణమాఫీ కావాలి. చంద్రరావు నేను రైతులు. నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు తీసుకున్నాను, గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నారు. ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు 50 మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు. ప్లస్ మేము డబ్బులు ఎక్కువనే పోతే అవి కూడా డబ్బులు కట్టమంటే అందరం కట్టినాం, రసీదులు తీసి అందరికీ చేయించినాం. వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అయితే ఎవరైతే సారు ఎప్పుడో ఒకసారి బాగా ఇవ్వలేక తక్కువ ఉన్నోళ్ళకి అయితేనే కానీ మాకైతే మా కొండపల్లి రైతులకు అయితే దగ్గర 70% కాలేదు సార్, 30% అయినాయి సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలని. చూసిరా ఆ తల్లి అవ్వ, నేను ముండరాలని సార్ అని చెప్పుకుంటుంది. ఎంత బాధ్యతని చెప్పుకుంటుంది అసలు. ఈ రండగాల కోసం, ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళీ రైతులు అన్నమాట అది. ఈ రండగాల కోసం ఆమె చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఈ చాతగాని దద్దమ్మల కోసం. వీళ్ళు చేస్తామని చెప్పి సగం చేసి మిగిలితే ఎగబెడితే ఇట్లా ఉంటది. అలా గ్రామంలో డైరెక్ట్ గా 70% రైతులకు కాలేదని క్లియర్ గా రైతులే చెప్తా ఉన్నారు. వచ్చి నిలబడ్డారు ఇట్లా. మరి వీళ్ళని ఎవడు ఆదుకోవాలి? నేను అందుకే ఇది ఏం చెప్తానో తెలుసా, ఇప్పటి నుంచి ఈ ఎక్కడికక్కడ రైతులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ గ్రామాలలో అక్కడక్కడ కనీసం ఇట్లాంటి ఏదో ఒక అంటే ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం మనకి ఇంకా కాలేదు అని చెప్పడానికి ఖచ్చితంగా తీసుకురావాలి. నేను మీ అందరి తరఫున కూడా నేను చేసేది నేను చేస్తూనే ఉన్నా. డైరెక్ట్ గా నేను చెప్పిన మీకు అందరికీ మాట ఇచ్చిన ప్రకారము మంత్రితో ఇంటర్వ్యూ లేదా మంత్రితో కాల్ ఖచ్చితంగా ఉంటది, అతి త్వరలో ఉంటది, చేస్తా నేను. అయితే ఇక్కడ చూడండి, ఇగో ఇందాకటి వార్తది ఈ వార్త. ఇగో కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా అంటూ ఇక్కడ ఇచ్చి, ఇక్కడ రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి రైతులు. వీళ్ళంతా కూడా పంగిడిపల్లి రైతులట. సో వీళ్ళంతా కూడా ఇందాక వీడియో చూసినాం కదా, నిలబడే ఒంటికాల మీద మాకెందుకు రుణమాఫీ రాదని డైరెక్ట్ గా అడిగినరు. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా జరగాలి, ప్రతి చోట కూడా ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కూడా ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేయాలి. రైతుల తరపున ఒక 4 పోయి అడగాలి, ఇంకా ఎందుకు కాదు, ఎప్పుడైతుంది, మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు కదా, ఇచ్చిన ప్రకారం మేము పైసలు కట్టినాం, కట్టిన వాళ్ళే ఎందుకు ఇయ్యారని ఖచ్చితంగా అడగాలి.